సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం అయితే పొలం కాడికి అయితే వచ్చినాం. మా పొలం ఎంత ఉంది ఏం కదా అని అయితే వ్లాగ్లో అయితే చూసేయండి. ఇదైతే చిన్న వ్లాగ్ అనమాట, 3-4 మినిట్స్ అయితే అట్లా ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూసేయండి, మా పొలం అయితే చూపిద్దాం. సో గైస్ చూసిరు కదా, ఇదైతే మన మొత్తం మొక్కజొన్న అనమాట. ఇది ఇది వచ్చేసి అయితే అర్ధ ఎకరా దాకా ఉంటుంది. ఇదైతే ఇంకొకసారి అయితే మందేసే దీన్ని అయితే పని అయితే వచ్చిపోతుంది. అంటే ఇలా అంటే ఇంతకుముందు అయితే బెండకాయ పెట్టినాం ఈ 3 మాటలు. బెండకాయ పెట్టిన తర్వాత దాని అడుగైతే ఇది పెట్టేసాం అనమాట. సో మా పొలం అయితే ఇదే. వచ్చేసి ఇది మొత్తం మండే. ఇది వచ్చేసి ఈ దగ్గర ఉంటుంది, బయట 3 ఎకరాలు ఉంటుంది. సో ఇదైతే మా వాటర్తో అన్నమాట. మా వాటర్తో అయితే నడిచిపోతాయి ఇదైతే. కాకపోతే బయట అయితే వాడికి ఎండాకాలం వరకు అయితే కష్టం పోసుడు. సో అట్లా అనేసి సరిసగం అనమాట. అయితే ఇది నాటేసేసి ఒక 15 డేస్ అవుతుంది. ఆల్రెడీ నిన్నైతే మందు వెళ్ళినాము, ఇంకా 2 టైమ్స్ చల్లాలి. 15 డేస్ అంటే నాటేసిన తర్వాత 15 డేస్కి అయితే మందు చల్లాలి. మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత ఇంకోసారి లాస్ట్ చల్లేస్తే అయిపోద్ది అనమాట. మళ్ళీ మధ్యలో మనం అయితే 2-3 సార్లు అయితే స్ప్రే చేసుకుంటాం. స్ప్రే అయితే కంపల్సరీ చేయాలి. ఇదైతే పొలం అయితే మనదే అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఎకరాస్ ఉంటుంది. ఇదైతే లీలపాలు లెక్క. అంటే ఎట్లా అంటే ఇప్పుడు పొలం మొత్తం వేసాం కాబట్టి ఇద్దరు శరిసగం లెక్క, అంటే శరిసగం లెక్క అన్నట్టు మేమైతే ఇట్లా చేస్తాం. ఎందుకంటే మాకైతే ప్రజెంట్ అయితే వాటర్ లేవు. మా సైడ్ అయితే వాటర్ అవుతుంది. సో మాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు వాళ్ళ దగ్గర ఉంటుంది పొలం, వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకైతే వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్తో అయితే శరిసగం లీలపాలు అని అంటారు. సో దాని ద్వారా అయితే మేమైతే ఇదంతా వేసినాం. ఇదైతే మొత్తం శరిసగం లెక్క అంటే. సో మనమైతే మోటార్ ఆన్ చేయడానికి అయితే పోతాం. మీరైతే సపోర్ట్ అయితే చేసేయండి. చిన్న చిన్న వ్లాగ్స్తో అయితే స్టార్ట్ అవుతాం. ఎన్ని రోజులు అయితే చాలా రోజులు అయితే చేద్దామని. సో అయితే లేదు, ఇప్పుడైతే ట్రై చేద్దాం. వీక్లీ వన్స్ అట్లా చూద్దాం. మీరైతే సపోర్ట్ చేసేయండి. మనం ప్రజెంట్ అయితే మొక్కజొన్నకైతే వాటర్ పెట్టేసేయాలి. ఇదే అన్నమాట. ఇదైతే డ్రిప్ పైపు, అంటే ఇవన్నిటికీ డ్రిప్ పైప్ అయితే పెట్టేసాం. పైప్ పెట్టేస్తే అన్నిటికీ సరిపోతాయి, పారబెట్టాల్సిన అవసరం ఏం లేదు. డ్రిప్ అయితేనైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పారబెట్టకుండా సరే లేకుండా సరే ఒక్కసారి కొనుక్కుంటే చాలా రోజులు అయితే వచ్చేస్తుంది. సో మా ప్రజెంట్ అయితే హైట్ అయితే ఈ సైజు ఉంది మొక్కజొన్న. ఇంకా 1 మంత్ అయితే అవుతుంది. ఇంకొకసారి అయితే మందేస్తే దీన్ని కంప్లీట్ అయిపోతుంది. నువ్వు ఏ పని అనేది కాకుంటే పనికాడైతే సిగ్గు అయితే వాడద్దు. మన పని మనం చేసుకోవడానికి ఎవ్వరు రాడు. మన పని ఏదో మనం చూసుకోవాలి అంతే. సో చెప్పదలుచుకున్నది అయితే ఇది. ఆ పొలం అయితే విప్పించేసిన. దీనికైతే రెస్పాండ్ వస్తే, అంటే ఒక మంచి వ్యూస్ వస్తే ఇంకా తీయనీకైతే ట్రై చేద్దాం. ఈరోజు లాగా అయితే తింటే ఉంటా. బాయ్.